హరహర మహదేవ్. శనిపీడలు తొలగిపోవాలంటే నువ్వుల పిండితోటి చేసిన శివలింగంను పూజించి నదిలో నిమజ్జనం చేయండి. శనివారం ఈ విధంగా చేయటం వల్ల శని బాధలు చాలా వరకు తొలగుతాయి. అదేవిధంగా శత్రుపీడ బాధలు అధికమైనప్పుడు విభూది లింగాన్ని పూజించి ఆ విభూది లింగాన్ని నదిలో నిమజ్జనం చేస్తే గనక మంచి ఫలితాలు చూడగలుగుతారు. శత్రు బాధలన్నీ కూడా చాలా వరకు నివారణ అవుతాయి. సర్వజనులు వశం కావాలంటే బెల్లంతో లింగ రూపాన్ని తయారు చేసి దాన్ని పూజించి అర్చించి నదిలో నిమజ్జనం చేయటం కానీ లేదా చీమలకు ఆహారంగా పెట్టడం చేయటం వల్ల చాలా వరకు సర్వజన వశీకరణ అనేది చక్కగా కలుగుతుంది. ధాన్యపు గింజలను కుప్పగా పోసి శివలింగాకృతిగా తయారు చేసి శివ పూజ అనంతరము ఆ గింజల్ని పశుపక్షాదులకు ఆహారంగా వేయగలిగితే కనుక పంటలు పుష్కలంగా పండుతాయి. రైతులకు మంచి ఆదాయం వస్తుంది. అలాగే ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న వారి కోసం గరిక కనుపులు అంటే గరిక యొక్క కనుపులు జాగ్రత్తగా సేకరించుకుని అవి యొక్క శివలింగాకృతిగా తయారు చేసి పూజించి అర్చించి అనంతరము ఆ గరిక కనుపుల్ని ప్రవహిస్తున్న నదిలో నిమజ్జనం చేయటం వల్ల ప్రాణాపాయ పరిస్థితుల నుండి బయటపడతారు. అలాగే సంతాన వృద్ధి, వంశవృద్ధి కూడా కలుగుతుంది. ముక్తి, మోక్షము, వేద, జ్యోతిష్య, మంత్ర విద్యలు అనుకూలంగా కావాలనుకునేవారు కర్పూరమంతో అంటే పచ్చకర్పూరంతో శివలింగాకృతిని తయారు చేసి వాటిని ఆ శివలింగాన్ని పూజించి అనంతరము అది నదిలో నిమజ్జనమైనా చేసుకోవచ్చు. లేదా అదే కర్పూరాన్ని పరమేశ్వరునికే సంపూర్ణ హారతిగా ఇవ్వగలిగితే కనుక ఆ ముద్దాతి కర్పూరం కానీ లేదా పచ్చ కర్పూరాన్ని కానీ ఒక శివలింగాకృతిగా తయారు చేసుకుని దాన్ని అర్చించి అభిషేకించి అదే నదిలోనైనా కలుపుకోవచ్చు. లేదా ఉద్వాసన చెప్పిన తర్వాత అది పరమేశ్వరుడికి హారతిగా సవినయంగా సంపూర్ణంగా పరమేశ్వరుడికి హారతిగా ఇవ్వగలిగితే కనుక మీకు సకల విద్యలు కూడా వస్తాయి. సర్వ విద్యల యందు పరిపూర్ణత పొందుతారు. సర్వ అరిష్టాలను కూడా నశిస్తాయి. సర్వ సంపదలు పొందడం తథ్యము. ఇది శివోవాచ. శుభమస్తు. సర్వత్రా విజయోస్తు.